ఇరాన్ ఉదంతం మీద తాజాగా జరుగుతున్న పరిణామాల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ నిన్న ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో మరణించినట్టు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా ఇరాన్ని పాలించిన షియా మత గురువు అయతొల్లా అలీ ఖొమైనీ మరణించినందుకు 40 రోజుల పాటు సంతాప దినాలుగా మరియు 4 రోజులు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అలీ ఖొమైనీ ప్రజల మనోభావాన్ని గౌరవించకపోగా తనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేసిన ప్రజల్ని దారుణంగా చంపించాడు. 1,00,000 మంది ఇరాన్ ప్రజలను చంపాడు అనేది వెస్ట్రన్ ప్రాపగాండా తప్పితే నిజం కాదు. అలీ ఖొమైనీ చేతి చంపబడ్డవారు 10,000 లోపే. నిన్న ఇజ్రాయెల్ అలీ ఖొమైనీ నివాసం మీద దాడి చేయగానే ప్రజలు వీధిలోకి వచ్చి డ్యాన్స్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఖొమైనీ అంటే ఎంత వ్యతిరేకత ఉందో. గత 2 ఏళ్ల నుండి ఇరాన్ మహిళల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది అన్నదానికి సంకేతంగా మహిళలు బహిరంగంగా బురకా తీసివేసి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. సోషల్ పోలీసింగ్ అసలు కారణం. ఖొమైనీ మద్దతుదారులు వీధిలో తిరుగుతూ బురకా హిజాబ్ లేని మహిళలు కొట్టడం చేసేవాడు. ఈ చర్య ఇరాన్ మహిళల్లో పురుషుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ఇరాన్ ప్రజల్లో 70% మంది ఖొమైనీ నిరంకుశ పాలన మీద వ్యతిరేకంగా ఉన్నారన్నది వాస్తవం. ఇరాన్ చరిత్ర నుండి తాలిబాన్లు నేర్చుకుంటే సరే, లేకపోతే ఖొమైనీకి పట్టిన గతే తాలిబాన్లకి పడుతుంది. సో ఇరాన్ అనేది రష్యా చైనాల కూటమి నుండి బయటపడ్డట్టే. ఇరాన్ మాజీ రాజు షా రెజా పహ్లవీ అధ్యక్షుడిగా అవబోతున్నాడు. 1979కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో మళ్ళీ అలా చూడబోతున్నాం. ముస్లిం ఛాందస్వాదం వల్ల మనం ఇరాన్ని వేరుగా చూడటం జరుగుతుంది, కానీ పురాతన పర్షియన్ సంస్కృతి తాలూకు మూలాలు ఇంకా అలానే ఉన్నాయి. వాట్ నెక్స్ట్? క్యూబా లైన్లో వేచి చూస్తోంది. జస్ట్ కొన్ని గంటలు చాలు లొంగిపోవడానికి. క్యూబా ఇంకా 70వ దశకంలో జీవిస్తోంది, కానీ 1970లో ప్రపంచం ఎలా ఉండేదో క్యూబాని ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. షా రెజా పహ్లవీ ఇరాన్ అధ్యక్షుడైతే చాబహార్ పోర్టుకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు భారత్కి, మునపట్లానే ఉంటుంది. కాకపోతే అమెరికా అనుమతితో అన్నీ జరుగుతాయి. ఒకటి మాత్రం జరుగుతుంది, అది ఇరాన్లో తీవ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చి పహ్లవీని ఇబ్బంది పెడతారు. వాళ్ళకి రష్యా చైనాలు కలిసి సహాయం చేస్తాయి. ప్రొఫెట్ మహమ్మద్ వారసుడైన జోర్డాన్ రాజు అతని కుటుంబ సభ్యులు మామూలు దుస్తులే ధరిస్తారు. సౌదీ ప్రజలు ధరించే వస్త్రాలు ఇస్లాం పుట్టక ముందే ఉండి ఉన్నాయి. అది అరబ్ తెగల సంస్కృతి, అంతేగాని ఇస్లాం సంస్కృతి కాదు. మధ్యలో మతం మారిన వాళ్ళకి ఎందుకు అంత మక్కువ? ఎడారులో ఇసుక తుఫాను నుండి రక్షణ చలి నుండి రక్షణ కోసం అరబ్ దుస్తులు డిజైన్ చేయబడ్డాయి. సినీగా అన్నట్టు కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ, చల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్న చందన కొందరు వస్త్రధారణ విషయంలో హెచ్చులకు పోయి దెబ్బతింటుంటారు.